హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారు? ఈరోజు వీడియో వచ్చేసి టమాటా చారండి. నేను 5 టమాటాలు సన్నగా తరిగి రవ్వంతా చింతపండు వేసి పచ్చిమిర్చి వేసి మరిగించాను. బాగా మరిగించిన తర్వాత నేను అదే స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ పోసి జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు తాలింపు వేసానండి. ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు చేశాను. చూడండి, ఎంతో సింపుల్గా ఒక 2 నిమిషాలు టమాటా సార్ చాలా టేస్టీగా అయిపోయిందండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్స్ మాకు తెలియచేయండి. ఎండాకాలం కాబట్టి ఫ్రైలలో, ముద్దపప్పులో చాలా బాగుంటుందండి టమాటా చారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. మటన్ లివర్ అండి. శుభ్రంగా మటన్ లివర్ని కడిగి 3 స్పూన్లు కారం, 1/2 స్పూను పసుపు, తగినంత సాల్ట్ వేసి అల్లం పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకున్నానండి. ఇలా బాగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకు పట్టినట్టుగా కలుపుకోవాలి బాగా. ఈ కలుపుకొని మనం ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ పోసి సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలను కూడా వేసాను. జీలకర్ర, ఆవాలు, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ వేసి వేయించాను. ఇలా వేగిన తర్వాతకి ముందుగా లివర్ని మొత్తం కలిపి పెట్టుకున్న లివర్ని కూడా వేసేసాను. వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా ఉడకనిచ్చాను. చూడండి, ఎంతో టేస్టీగా ఉందండి. చాలా త్వరగా అయిపోయింది అనమాట. ఇవన్నీ వేగిన తర్వాతకి మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొబ్బరి అన్నీ వేసి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక్క 2-3-4 నిమిషాలు ఉంచుకున్నాను. చూడండి, వేడి లివర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ లివర్ ఫ్రై టమాటా చారు వేసుకుని తింటే అసలు రుచి అదిరిపోయిందండి. మీకు నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి. ఇలా కాంబినేషన్లు కూడా ఒకసారి తినొచ్చండి, అంత బాగుందనమాట. నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి. ఎలా ఉందో మాత్రానికి కామెంట్స్ తెలియచేయండి. ఇది మాత్రమే కాదండి, మటన్ కర్రీ కూడా చేశాను అనమాట. ఇదైతే ఫుల్ వీడియో తీయలేదు, కానీ అంతా అయిపోయిన తర్వాత నేను వీడియో తీసాను దీనిని. చూడండి, ఎంతో టేస్టీగా ఉన్న మటన్ కర్రీ అండి. మీకు తప్పగా నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ మటన్ కర్రీ, మటన్ లివరు, టమాటా చారు చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో మాత్రం కామెంట్